ఇవాళైతే నన్ను నేనే అప్రిషియేట్ చేసుకుంటా. బన్ చేసింది నేనే ఫ్రమ్ స్క్రాచ్. బర్గర్ గూడా చేసింది నేనే. సో, అది ఎట్లా చేసినా చూపించేస్తా. ఇదైతే రవ్వ తీసుకున్నా. రవ్వలో 1 స్పూన్ ఈస్ట్ ఏసిన. దానికి డబుల్ ద క్వాంటిటీ షుగర్ 2 స్పూన్స్ షుగర్ ఏసిన. ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఏసి, హాట్ వాటర్ వేసి దీన్ని మంచిగా కలుపుకున్నా అనమాట. ఇందులో 1 కప్ గోధుమ పిండి వేసి కలిపి కొంచెం ఆయిల్ పోసుకున్నా అనమాట దీనికి. యాక్చువల్లీ రూమ్ టెంపరేచర్‌లో బటర్ యూజ్ చేసుకోవాలి. బట్ నా దగ్గర అప్పుడు బటర్ ఫ్రీజ్ అయి ఉండే. అందుకోసమని ఆయిల్ పోసి పిండి అయితే తడిపి పెట్టుకున్నా. దీన్ని అవెన్‌లో పెట్టా అనమాట. ఐ మీన్ అవెన్ ఆన్ చేయకుండా పెట్టాలి. ఎందుకంటే వేడిగా ఉంటది అక్కడ కాబట్టి కొంచెం రెయినీ సీజన్ గదా! బయట చల్లగా ఉంటదని లోపలైతే పెట్టుకున్నా అనమాట. అట్లా ఒక 1 అవర్‌కి. మంచిగా రైస్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి నీట్ చేయండి. అందులో ఉన్న ఎయిర్ ఏదైతే ఫార్మ్ అయితది కదా! అది పోయేంత వరకి. దాని తర్వాత ఒక బేకింగ్ ట్రేలో ఇలా పార్చ్‌మెంట్ పేపర్ వేసి బర్గర్ బన్స్ రోల్ ఔట్ చేసి అయితే పెట్టుకున్నా అనమాట. దీన్ని మళ్ళీ అవెన్‌లో ప్రూవ్ అవ్వడానికి పెట్టా ఒక హాఫ్ అన్ అవర్. దాని తర్వాత దీని మీద లైట్‌గా ఆయిల్ అప్లై చేసి నేనైతే దీన్ని అవెన్‌లో పెట్టేసాననమాట. మీరు ఎగ్ వాష్ లేదా మిల్క్ వాష్ చేసుకుంటే మంచిగా బ్రౌన్ వస్తది. నేనేం చేయలేదు కాబట్టి కలర్ అయితే ఇలానే వచ్చింది. ఎందుకంటే రవ్వ వాడాను కాబట్టి.